కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఉడిపి జిల్లాలో 66వ జాతీయ నెంబర్ రహదారిపై ఇనోవాను లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. కేరళకు చెందిన 7గురు తీర్థయాత్రలో భాగంగా శ్రీ చండికా దుర్గా పరమేశ్వరి ఆలయానికి బయలుదేరారు. అయితే ఆలయాన్ని దాటి కాస్త ముందుకు వెళ్లడంతో వెనక్కి వచ్చేందుకు డ్రైవర్ వాహనాన్ని రివర్స్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో దూసుకొచ్చిన ఓ లారీ ఇనోవాను బలంగా ఢీకొంది. దాన్ని కొన్ని మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇనోవాలోని 7గురితో పాటు లారీ డ్రైవర్ కూడా గాయపడ్డాడు. రోడ్లపై నిబంధనలు పాటించకుండా ఎలా పడితే అలా వాహనాలు నడిపితే ఘోర ప్రమాదాలు తప్పవని చెప్పేందుకు ఈ వీడియోని ప్రత్యక్ష ఉదాహరణ.